పార్లమెంట్లు అసెంబ్లీ అన్నవి చాలా పవిత్ర స్థలాలని మనం అందరికీ చెబుతుంటారు చాలామంది. అటువంటి పార్లమెంట్లో చేసిన శపథాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయించుకోవడానికి ఈ విధంగా ఉద్యమాలు చేసే స్థితికి మనం దిగాల్సిందే. అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీలు మనకు వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి ఒక్కసారి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి. అందువల్ల ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి. అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, మనల్ని కూడా మోసం చేశారు. 2019 తర్వాత మనకు అనేక సార్లు అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు. మొన్నటికి మొన్న ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ మీద బిల్లు వచ్చినప్పుడు కూడా మన 2 పార్టీలు ఏవైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో, అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, వీరిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు ప్రవేశపెట్టిన బిల్లులు కానీ, మీరు పెట్టిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను కానీ మేము సపోర్ట్ చేయమని గట్టిగా చెప్పింటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసేది మనకు. కానీ ఆ 2 పార్టీలు ఏం చేశాయంటే, ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు క్యాండిడేట్ అక్కడ ప్రకటించగానే ఇక్కడ వెంటనే 2 పార్టీలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ బూటకపు పార్టీలన్నీ కూడా మమ్మల్ని గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తామని మళ్ళా వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు. మరి ఇంతవరకు ఏం చేశారు ఈ 10 సంవత్సరాల్లో అని మేము అడుగుతున్నాం. అందువల్ల వచ్చే ఎన్నికల రాకముందే మనం అందరం సమిష్టిగా కృషి చేసి ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీడియా మిత్రులు ఖచ్చితంగా మాతో సహకరిస్తారు. దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకువెళదాం. మన రాష్ట్రాన్ని మనం అప్పులు లేని రాష్ట్రంగా, అత్యధిక ఉపాధి ఉన్న రాష్ట్రంగా మార్చుకోవాల్సిన పరిస్థితి, కానీ అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే ఉదాహరణగా చెబుతున్నారు. ఈ స్థితి మనందరికీ సిగ్గుచేటు కావాలి. పొలిటికల్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఏ విధంగా వాళ్ళు సిగ్గు అనుకోవట్లేదు, మళ్ళా హామీలు ఇచ్చేసి మేము తెస్తామని చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరి నోళ్లు మూయించాలంటే అందరం ఉద్యమిద్దాం, అందరం కలిసి ఈ విధంగా బ్యాడ్జీలు ధరిద్దాం, అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాం. ఏ పార్టీలైతే ఎన్నికల లోపల మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామంటే వాళ్ళనే మాట్లాడనిద్దాం మన మీటింగుల్లో. ఈ విధంగా చేసుకుంటూ ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2 రోజుల్లో రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, మిగతా రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం అందరం కలిసి పోరాటం చేసి మనం ప్రత్యేక హోదాను తీసుకొద్దాం, విభజన హామీలు అమలయ్యేగా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఉద్యమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్.